ఖమ్మం వినాయకుడి నామస్మరణతో మార్మోగుతోంది. ప్రతి వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మండపాల్లో వైభవంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రిలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ईशान्य प्रदेशे कृष्णा गोदावरी मध्य प्रदेशे अस्मिन् कृष्णवेश्य वसुया यमुना गोत्रोद्भवस्य सरला नवदेश्य गौरव गोत्रोद्भवस्य रवींद्र प्रसाद नवदेश्य गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय। ఈ రోజు మేమందరం ఇక్కడ వినాయక చవితి సందర్భంగా అందరం కలిసి దీపోత్సవం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా అపార్ట్మెంట్ పేరు లక్ష్మీ సాయి రెసిడెన్సీ. గత 13 సంవత్సరాలుగా అపార్ట్మెంట్ కట్టిన దగ్గర నుంచి కూడా గత 13 సంవత్సరాలుగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మా అపార్ట్మెంట్లో అన్నదానం జరుగుతుంది. వినాయక చవితి సందర్భంగా కుంకుమ పూజలు జరిపిస్తారు. కానీ చాలా అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అసలు ఈ నవరాత్రులు అయిపోకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. మాకు అంత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవాళ చూస్తే ప్రత్యేకంగా సోమవారం సందర్భంగా శివుడిని చక్కగా ఇలా అలంకరించుకొని దీపాలతో మేమందరం భక్తి శ్రద్ధలతో ఇక్కడ పాల్గొనడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు మా అపార్ట్మెంట్ ఓనర్ అంకుల్ని అక్కని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎంకరేజ్ చేస్తున్నందుకు మేమందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉండి సెలబ్రేట్ చేసుకోవటం అనేది చాలా హ్యాపీగా ఉంది. మా అపార్ట్మెంట్లో శ్రీ లక్ష్మీ సాయి రెసిడెన్సీలో ప్రతి సంవత్సరం వినాయక చవితి అంటే ఒక పండగలాగా చేసుకుంటాము. వినాయక చవితిని స్టార్టింగ్ రోజు నుంచి నిమజ్జనం వరకు డైలీ ఒక ఫెస్టివల్ లాగా ఒక్కొక్కళ్ళం పూజలో కూర్చొని పొద్దున సాయంత్రం నైవేద్యాలతో పాటు దేవుణ్ణి అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటాము. నేను హైదరాబాద్లో ఉన్న ప్రతి వినాయక చవితి రోజు వస్తాను, నిమజ్జనం రోజు కూడా వస్తాను. మాకు ఇది ఒక అందరం కలిసి సరదాగా హ్యాపీగా ఒక్కొక్క ఫ్యామిలీ సెపరేట్ అన్నట్టు ఉండదు. అందరం ఒకటే ఫ్యామిలీ ఒకటే కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటాము.